27.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మిడ్ మానేర్ ప్రాజెక్టు ఇప్పుడు పూర్తిగా ఎండిపోయి నీళ్లు ఈ నీలోజిపల్లి గ్రామ చివరి వరకు మాత్రమే కనిపిస్తున్నాయి. నీళ్లు కనుక నిండుగా ఉంటే మొత్తం ఇదంతా నిండిపోయి ఒక్క ఆనవాళ్ళు కూడా బయటకు కనిపించదు. ఎప్పుడైతే ఎండిపోయిందో ఇక్కడికి సంబంధించిన పాత జ్ఞాపకాలు, పాత ఊర్లన్నీ కూడా బయటపడ్డాయి. ఇక్కడ మనం చూస్తున్నది ఈ గ్రామంలో హనుమాన్ దేవాలయం. ప్రజలంతా కూడా ప్రతినిత్యం ఇక్కడికి వచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాతనే మిగతా దైనందిన కార్యక్రమాలు చేపట్టేవాళ్ళు. ఈ గ్రామానికి సంబంధించి అక్కడ మనకు ఈ ప్రజెంట్ మనం చూస్తున్నదంతా ఒక రహదారి. ఈ రహదారి గుండానే గ్రామస్తులంతా కూడా వేరే ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు. అదేవిధంగా ఇక్కడ గ్రామంలో ఉండే రాజకీయాలకు చిహ్నంగా ఆనాటి జెండా గద్దెలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఊర్లో రకరకాల పార్టీల వ్యక్తులున్నా ఊరంతా ఐక్యంగా ఉండేవాళ్ళు. కాబట్టి ఐక్యతకు చిహ్నంగా ఒకే దగ్గర అన్ని పార్టీల జెండాలు నిర్మించుకున్న ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనకు ఇటు పక్కన చూస్తున్నది గ్రామ పంచాయతీ కార్యాలయం ఒకప్పుడు ఉండేది. ఈ గ్రామ పంచాయతీ కేంద్రంగానే నీలోజిపల్లికి సంబంధించిన గ్రామ వ్యవహారాలన్నీ చూసేవాళ్ళు. ఇక్కడ గ్రామస్తులంతా కూడా అలాంటి జ్ఞాపకాలకు సంబంధించి ఇక్కడ గోడలెక్కి సెల్ఫీలు తీసుకుంటూ తర్వాత అప్పటి అన్నీ కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటా ఉన్నారు. తర్వాత నీలోజిపల్లికి సంబంధించిన గ్రామ సర్పంచ్, ఒకప్పటి గ్రామ సర్పంచ్ మనతో పాటు ఉన్నారు. ముఖ్యంగా మిడ్ మానేర్ నిర్వాసితుల సమస్యలపై మొదటి నుంచి పోరాటం చేస్తున్నారు రవి. ఇది మీ సొంతూరు. ఒకప్పుడు ఈ ఊరికి మీరు సర్పంచ్గా ఉన్నారు. ఇప్పుడు మొత్తం ఎండిపోయి పాత అన్నీ బయటపడిన తర్వాత ఏమనిపిస్తుందని చూస్తుంటే? చాలా బాధగా ఉన్నది. నేను 2013లో సర్పంచ్ గెలిచినప్పుడు పాత గ్రామంలో ఈ హనుమాన్ దేవాలయం వద్ద ఉగాది వచ్చినా, శ్రీరామనవమి వచ్చినా, దసరా పండుగ వచ్చినా అంగరంగ వైభవంగా కన్నుల పండుగ అందరు కలిసిమెలిసి ఒకే కుటుంబంలో ఉండేవాళ్ళం. ఇప్పుడు కొత్త కాలనీకి పోయినాక ఒక తండ్రికి 3 కొడుకులు ఉంటే ఒకే ఇంట్లో ఉండేవారు. ఇప్పుడు కొత్త గ్రామంలో ముగ్గురికి 3 ఇండ్లు ఇచ్చేసరికి ఒక సిటీ కల్చర్ అలవాటు పడ్డది. మరి ఒకరింటికి ఒకరికి పోయే దారి లేదు. అక్కడ ఏ ఊరికైనా 29 దారులు ఉన్నాయి. ఈ గ్రామం ప్రధాన దారి ఒకటే. లాస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఎవరు వస్తారు, ఎవరు పోతున్నారు అనేది ఉండే. మరి కొత్త కాలనీలో ఏ దొంగలు వచ్చి దోసుకుపోయినా కానీ చివరి వరకు తెలుస్తలేదు. ఈ గ్రామంలో అప్పుడు నేను సర్పంచ్గా ఉన్నప్పుడు అది గ్రామ పంచాయతీ ఆఫీసు, ఇది సెక్రటరీ రూమ్. ఇక్కడ ఒక 100లాది మంది పొద్దున లేచి అందరు కూర్చుని ముచ్చట్లు పెట్టుకుని కబుర్లు చెప్పుకునేవారు. పండగ వచ్చిందంటే ఇదంతా నేనే అప్పుడు రేకుల షెడ్ వేసి ఇక్కడ కూర్చోడానికి ఏర్పాటు చేసినాను. 2006లో నేను ఎంపీటీసీ కలిసినప్పుడు ఇక్కడ టీడీపీ జెండా నేనే కట్టించినాను. ఆ గత జ్ఞాపకాలు చూస్తే హృదయ విదారకంగా ఉంది. చాలా బాధ అనిపిస్తుంది. ఈ గ్రామంలో పెద్ద పెద్ద చెట్లన్నీ మూడువారు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది. ఏం చెట్టు అన్నది? అది రావి చెట్టు. ఆ రావి చెట్టు వద్ద చుట్టూ గద్దె కట్టి దాదాపు ఒక పొద్దున్న నుంచి సాయంత్రం అందరూ కూర్చుండి ముచ్చట పెట్టుకునేవారు. అది రావి చెట్టు. ఈ గ్రామానికి ప్రధాన కూడలి, ఇవి 2 ప్రధాన కూడలు. గద్దె చుట్టూ కూర్చొని పెద్ద మనుషులు కానీ పిల్లలు కానీ అందరూ కూర్చొని ముచ్చట పెట్టుకొని ఆటలు ఆడుకునేవారు. ఇప్పుడు ఆ ఆటలు లేవు, ఆ ముచ్చట్లు లేవు, ఆ ఆప్యాయతలు లేవు, ఆ అనురాగాలు లేవు. ఈ పాత గ్రామంతో ఆప్యాయత, అనురాగాలు అనేది ఈ మిడ్ మానేర్లోనే సమాధి అయిపోయింది.